ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిన్నటి నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి భ్రమరాంబికాదేవికి ప్రత్యేక పూజలు, స్వామివారికి వివిధ వాహన సేవలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేవాది దేవుణ్ణి దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా వేలాది మంది కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు కాలినడకన తరలివస్తున్నారు. నల్లమల అడవులకుంట బైర్లూటి, నాగులూటి, భీముని కొలను మీదుగా నల్లమల కొండల్లో కఠోరమైన పాదయాత్ర సాగిస్తున్నారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతం శివనామస్మరణతో మారుమోగిపోతోంది. అమ్మవారిని ఆడపడుచుగా భావించే కన్నడ భక్తులు ప్రతి ఏడాది అక్కడ జరిగే ఉగాది ఉత్సవాలకు పాదయాత్రగా వచ్చి అమ్మవారికి చీర, సారే సమర్పిస్తారు. కన్నడిగుల రాకతో శ్రీశైలంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. కొంతమంది భక్తులు కాళ్లకు కర్రలు కట్టుకుని మరీ వస్తున్నారు. కర్నూలు జిల్లా అల్లూరు మండలం తుమ్మలవిడి గ్రామం, అక్కడి నుంచే కట్టుకుని వస్తున్నాం శివ. ఎందుకని ఇలా వచ్చేది మీరు? అంతే శివ, మాకు నమ్మకం శివ, ఒక నమ్మకం. మీరు రాత్రి గాని ఎండలకు పగలు గాని ఇట్లా వస్తున్నారు కదా, అడవిలో ఏం భయం అనిపించట్లేదా? ఏం భయం లేదు శివ, శివనామం సరించుకొని వస్తే ఏం భయం ఉంది శివ. ఏంటి మీకు శ్రీశైలంలో అంత నమ్మకం ఏంటి మీకు? అంతే శివ, స్వామిది. మనం ఏం చెప్పేకి ఏముంది శివ, నమ్మకం పెట్టితే చాలు శివ. దీంతో నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే అన్న చందంగా సాగుతోంది కన్నడ భక్తుల పాదయాత్ర. శివాయ హర ఓం నమః శివాయ హర హర ఓం నమః శివాయ హర